టాలీవుడ్ పలు వివాదాలతో సతమతమవుతుంది. ఒక పక్క బందులు, మరో పక్క ఈడీ విచారణలు. మరి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. అంటే టాలీవుడ్ని అతలాకుతలం చేసేస్తున్నాయి పలు సమస్యలు అనేవి. వాటిలో ముఖ్యంగా చూసుకుంటే బందులు. ఇప్పుడు ఏంటి, కార్మికులకి 30% వేతనాలు పెంచడం వల్ల నిర్మాతకి ఎటువంటి నష్టం వస్తుంది, కార్మికులకి ఇప్పుడు షూటింగ్లు ఆపేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం వస్తుంది? నేను ఒక మాట అంటాను, ఇప్పుడు కార్మికుల వల్లే నష్టం వచ్చి సినిమాలు నష్టపోయి రోడ్డు మీద పడిపోతున్న నిర్మాతలు అంటే నేను ఒప్పుకోను. హీరోయిన్ స్టాఫ్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే సైడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, స్టాఫ్ అవ్వచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో ఒక 2% or 3% కార్మికులకి జీతాలు వేతనం ఎక్స్ట్రా. అంటే 97% మన వేస్టేజ్లు అవుతున్నాయి కదా, పెరుగుతున్నాయి కదా. వాళ్ళని ప్రశ్నించే గొంతు లేనప్పుడు హీరోని ప్రశ్నించలేము, హీరోయిన్ ప్రశ్నించలేము, హీరో స్టాఫ్ని ప్రశ్నించలేము, హీరోయిన్ స్టాఫ్ని ప్రశ్నించలేము, సైడ్ ఆర్టిస్ట్ని ప్రశ్నించలేము. మరి ఇన్ని ప్రశ్నించలేనప్పుడు అమాయకుడు ఎవడమ్మా? కార్మికుడు. అమాయకంగా దొరికాడు కాబట్టి ఆయన అడుగుతుంది ఏంటి? డైలీ వేజ్ లేబర్. 3 సంవత్సరాలకి మాకు పెంచుతానన్న మీరు మాట ఇచ్చిన ప్రకారం మాకు పెంచండి అని అడిగారు. మేము అంత పెంచగలమా, ఎంత పెంచగలమా చెప్పవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. నిర్మాత సినిమా తీయడానికి రెడీగా ఉంటే కార్మికుడు పనిచేయడానికి రెడీగా ఉంటాడు. నిర్మాత సినిమా తీయడానికి రెడీగా లేకపోతే కార్మికుడు వచ్చి నీతో సినిమా తీయించడుగా. నీకు ఇష్టపడి, నీకు ఇండస్ట్రీ ఇష్టపడి, నీ హీరోని పెట్టుకొని సినిమా తీయాలని నువ్వు పూర్తి బాధ్యతతో నష్టమైన లాభమైన భరిస్తానని నువ్వు వచ్చావు. వస్తప్పుడు కార్మికుని అవలోకం తెచ్చుకొని పెట్టుకుంటున్నావు. కార్మికుడు వల్ల నువ్వు ఎందుకు నష్టపోతావు? ఇప్పుడు ఆయన అడిగింది 30, మీరు అడిగింది 20 అని 15. అది వయా మీడియా కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే నాయకుల తప్పుదనం ఉంది ఇక్కడ, నాయకత్వం లోపం ఉంది. కార్మికుడి సైడ్ నుంచి తప్పు ఉంది, మా నిర్మాతల సైడ్ నుంచి తప్పు ఉంది. వీళ్ళిద్దరూ ఒకటై కార్మికులతో నిర్మాతలతో ఆడుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఇద్దరు ఒకటే, కార్మిక నాయకులు నిర్మాత నాయకులు ఒకటై కొన్ని సందర్భాల్లో నిర్మాతలతో కార్మికులతో ఆడుకుంటున్నారేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఇక్కడ సందర్భం లేదు, బంద్ అనే సందర్భం లేదు. కార్మికుడు 30% అడగట్లా, ఇక్కడ నిర్మాత 20% 15% ఇచ్చి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇద్దరికీ లేని బాధ మీకెందుకు బాధ? మీరెందుకు ఏం ఎంజాయ్ చేసి ఏం ఆశించి మీరు బంద్ చేస్తున్నారు? ఏం ఆశించి మీరు బంద్లో పాల్గొవాలని చూస్తున్నారు? ఏం ఆశించి శనివారం అయిపోవాల్సిన బంద్ని దాన్ని కాలయాపన చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు? ఏ నిర్ణయం మీరు ఏ ఆశించి మీరు విజయవాడ వెళ్ళారు? ఏ ఆశించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిశారు? ఏం ఆశించి ప్రసాద్ రాబలో మళ్ళీ ఒక విభజించి పాలించిన చిన్న నిర్మాతలని ఒక మీటింగ్ పెట్టారు? అంటే ఒక తెగిపోయిన దాన్ని పూర్తిగా తెగేసేద్దాం, శాశ్వతంగా షూటింగ్లు బంద్ చేసేద్దాం, శాశ్వతంగా మనం టోటల్గా ఆగిపోదాం అని వీరిద్దరికి ఉందా? అంటే ఎలక్షన్స్ స్టంట్ ఏమైనా ఉందా? చిత్రపూర్ కాలనీ గొడవ ఏమైనా ఉందా? చిత్రపూర్ కాలనీ స్కామ్ ఏమైనా ఉందా? లేకపోతే ఇక్కడ ఛాంబర్ ఎలక్షన్స్ గొడవ ఏమైనా ఉందా అని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ అనుమానాలు కార్మికులు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఈ అనుమానాలు నిర్మాతలు కూడా ఆలోచించుకోవాలి, సినిమా తీసే నిర్మాతలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను ఆ రోజు చర్చల్లో లాస్ట్ వీక్ పాల్గొనేటప్పుడు పాపం వాళ్ళు కార్మికులందరూ 3 గంటలకు వచ్చారు, మనం 6 గంటలకు వెళ్ళారు మన వాళ్ళు. మేము 3 గంటల నుంచి ఉన్నాం. చంద్రబాబు శ్రీనివాస్ గారు, నేను, రవీంద్ర గోపాల్ గారు, సురేందర్ రెడ్డి గారు, మోహన్ గౌడ్ గారు, ఇక చాలా మంది నిర్మాతలు వచ్చి ఉన్నారు. ఓకే, తర్వాత పెద్ద నిర్మాతలు వచ్చారు. గిల్ట్ అంటారు, పెద్ద అంటే గిల్ట్, వాళ్ళు గిల్టీగా ఫీల్ అవుతారు, ఎదుటి వాళ్ళు చూస్తే గిల్టీగా ఫీల్ అవుతారు, అందుకే గిల్ట్ అని పెట్టుకున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు, ఇండస్ట్రీకి 100 సంవత్సరాలు ఇండస్ట్రీ నడిపిన పెద్దవాళ్ళంతా. ఆ పెద్దవాళ్ళంతా కలిపి 6 గంటలకు వచ్చారు. చిచ్చి వీళ్ళతో మనం మీద కూర్చోని రాను కూర్చున్నారు. కూర్చొని ఒక చిట్టి పంపించారు ప్రెసిడెంట్ గారికి. ఆ చిట్టి ఏంటంటే 20% 1000 రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి, 1500 లోపు ఉన్న వాళ్ళకి 15%, నెక్స్ట్ ఇయర్ 5 తప్పలేదు దాంట్లో. మీరు వచ్చి కూర్చొని ఆ మాట చెప్పి మీరు ఈ రోజుతో నా మాట ఏనండి ముందు షూటింగ్ జాయిన్ అవ్వండి, మనం కూర్చొని రోజుకి ప్రక్రియ కూర్చొని మాట్లాడుకుందాం, చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అని ఉంటే
ఇస్ ద హాఫ్ 1 అవర్లో అయిపోయేది. వాళ్ళు ఏమంటున్నారు, మీరు 3 కంపెనీలకు ఇవ్వని అంటున్నారు, డాన్సర్స్కి, ఫైటర్స్కి, కెమెరా అసిస్టెంట్లకి. 21 ఆకులు అన్నం పెట్టి 3 ఆకుల్లో అన్నం పెట్టకపోతే వాళ్ళ ముగ్గురిని ఆకులతో పెట్టి మమ్మల్ని 21 మంది కడుపు నింపుకోమంటారా? మాలో మాకే మీరు గొడవ పెడతారా? మాలో మాకే మీరు చుచ్చు పెడతారా? మాలో మాకే విడగొడతారా అని అడిగారు వాళ్ళు. ఓకే, బాగా అడిగారు. కరెక్టే, తప్పేం లేదు దాంట్లో. మీరు మాకు ఇచ్చిన దాంట్లో 24 మందికి సర్దండి. ఆ 24 మందికి సర్దితే 24 మంది తింటామని అడిగారు. అందరి కడుపులో మీరు నెక్స్ట్ ఇయర్ మీరు ఇంక ఎక్కువ ఉంది అంటున్నారు కదా, అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇగో నెక్స్ట్ ఇయర్ మీకు పెంచం, నెక్స్ట్ ఇయర్ మీకు పెంచం, నెక్స్ట్ ఇయర్ మీకు పెంచం, ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది, ముందే చెప్తున్నాం అని అగ్రిమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, వాళ్ళ దాంట్లో న్యాయం కనబడుతుంది, మన దాంట్లో అన్యాయం కనబడుతుంది, మన దాంట్లో ఆక్రోశం కనబడుతుంది, మన దాంట్లో ఈగో కనబడుతుంది నిర్మాతలు, మన దాంట్లో ఎటకారతనం కనబడుతుంది, మన దాంట్లో కార్మికుడితో నేను కూర్చోవడం ఏంటి అనేది ఒక చీప్నెస్ కనబడుతుంది. మీరు దుర్గేష్ గారితో కూర్చున్నారు, అవును, వెంకటరెడ్డి గారితో కూర్చున్నారు, కార్మికులతో కూర్చోడానికి ఏమవుతుంది? ఒక లెవెల్ అన్నారు దాంట్లో చెమట కంపెనీ. ఆ చెమట కంపుతో నువ్వు పని చేస్తున్నాను గుర్తుపెట్టు, పేరు చెప్పను. అవతలోడు వచ్చినప్పుడు నా ఎక్కడన్నాడో అది చూపించి మాట్లాడతాను నేను. ఇప్పుడేం మాట్లాడదలుచుకోలేదు, అంటే వాళ్ళు వినలేదు, వాళ్ళు వినుంటే నేను విన్నాను. అంటే ఇవన్నీ అంటున్నానంటే నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వెక్కడి నుంచి వచ్చావో, నువ్వు ఎలాగొచ్చావో, నువ్వు ఏ కంపెనీ నుంచి వచ్చావో, నువ్వు వాళ్ళు 24 మంది కష్టపడితే నువ్వు సినిమా చేస్తున్నాను గుర్తుపెట్టుకో. చెమట కంపు లేకుండా ఏ పని అదే గుర్తుపెట్టుకో. వాళ్ళతో నా దగ్గర నించోడానికి కూడా టైం లేని వాళ్ళు నా ముందు కూర్చుంటారా? ఇది కాదు, ఇది ఒక పద్ధతి కాదు, ఇది మాటలు కావు. మనకి నువ్వు ఒక ప్రతినిధి, ఒక దానికి వచ్చావు, అది మాట్లాడు. లేదు నీకు 1000 కోట్లు అధిపతి అంటే నువ్వు ఇంకొకడికి వెళ్ళి నువ్వు చేసుకో, అంతేగాని ఇది పద్ధతి కాదు. అంటే నేను ఇప్పుడు ఇవన్నీ నేనేం చెప్పదలుచుకోలేదు, సమయం వచ్చిన రోజు చెప్తా. వాళ్ళు ఒక మాట అన్నారు, ఓకే ఇవన్నీ మాకు వద్దు కదా, మాకు 13,54,00,000 ఇవ్వాలి డైలీ వేజ్ లేబర్కి, మా డబ్బు మాకు ఇవ్వండి. నోటీసులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, మైకులు కూర్చొని మాట్లాడే వాళ్ళు అన్నారు, చెమట కంపు వస్తుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి మా డబ్బు పడియండి సార్ అన్నారు. అంతే కదా, మరి డబ్బు ఎందుకు పడిలేకపోతున్నారు? ఒక్కొక్కరు మళ్ళీ మాట్లాడితే 500 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు సినిమాలు తీసేవాళ్ళు. ఆ సినిమా తీసే నిర్మాత అంటాడు, నాకు ఎంత వస్తుందో తెలుసా అండి, 1,00,000 కోట్లు ఉంటుందండి, నేను ఇలాంటి 20 సినిమాలు తీయగలను. మా సినిమా ఈయనకి 1,00,000 కోట్లు ఆస్తుందంట, అలాంటిది 20 సినిమాలు తీయగలంట. అంత సత్తా ఉన్నప్పుడు కార్మికులు అదే కదా, మరి ఆయన 1,00,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తున్నాడు పెద్ద మనిషి. అంటే నేను సమయం వచ్చినప్పుడు ఇలా పని చెప్తాను, ఎందుకంటే మీరు అందరినీ చూశాను నేను, కేటీ కుంజమోహన్ గారి దగ్గర నుంచి ఏఎం రత్నం దగ్గర నుంచి అందరినీ చూశాను, అందరూ 1,00,000 కోట్లు ఆస్తిపడలే. పేర్లు కూడా నేను చెప్తున్నాను కదా, మేము వచ్చాం, మేమే 1,00,000 కోట్లు ఆస్తిపడలు ఏం కాదు, మేము ఆఫీస్ బాయ్ నుంచి వచ్చాం. చాలా మంది చూసాం 1,00,000 కోట్ల ఆస్తిపరులు, 1,00,000 కోట్ల ఆస్తిపరులు చూసా. ఒక గవర్నమెంట్ పడితే ఏమవుతారో, ఒక గవర్నమెంట్ పడితే ఏమవుతారో, ఒకరు మిస్ అయితే ఏమవుతారో, ఒకరు మిస్ అయితే ఏమవుతారో, ఇవన్నీ తెల్లని, నాకు నల్లంటికలు కలర్ వేసారు, తెల్లంటికలు వచ్చేసాయి. కనుక ఇవన్నీ మాట్లాడకూడదు. మీ స్టేటస్కి మీకు అదృష్టం కొద్ది ఎవరు దొరికారు, సినిమా తీస్తున్నారు, 750 కోట్లు 7 కోట్లు మీరు సినిమా తీస్తున్నారు, మీరు ఎంత పెట్టారో మేము అడగట్లే. మీరు నిర్మాతగా సినిమా తీస్తున్నారు, 750 కోట్లు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా చూపించారని మేము అడగట్లే, మీకు ఎక్కడి నుంచి ఫైనాన్స్ వచ్చిందని అడగట్లే, ఎవరి డబ్బు అని మేము అడగట్లా. కానీ ఆగ్రహం పనికిరాదు, అహంకారం పనికిరాదు. ఇది నేను ఎందుకు చెప్తున్నా, చర్చల్లో ఇలా జరిగినవి కరెక్ట్ కాదు అంటా నేను. దానివల్ల ఈ ప్రక్రియ తప్ప నవ్వుతూ పాత వాళ్ళందరూ చాలా మంది, దాసనారాయణ గారు చాలా మంది ఉన్నారు. అరవింద్ గారి కంటే లక్షాధికారులు ఎవరు లేరు, సురేష్ బాబు గారి కంటే కోటీశ్వర్లు ఎవరు లేరు. ఉన్నారని తెలుసా మీకు? ఇంకే ఉన్నారా? నాకు తెలిసలేరు కదా. మరి వాళ్ళ సినిమాలు ఎందుకు తీయట్లేదు? వాళ్ళ డబ్బు లేక కాదు, అది. ఎందుకంటే కోటీశ్వర్లు అని అంటే సినిమాలో సీనియర్ మోస్ట్ అంటే మరి అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందుకనే నేను అంటున్నాను ఏంటంటే 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎవరెవరికి ఆస్తుపరులో నాకు అన్నీ తెలుసు. అంతదాకా నన్ను అనిపించుకోకూడదు. నన్ను అంటే నేను అంట, నన్ను అనకపోతే నేను అన్ను, అది జోలికి వెళ్ళను. కానీ కార్మికులు ఏమనంటే నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఒక కార్మికుడి నుంచి వచ్చాను.
అవును. కార్మికుడు బాధ తెలుసు, కార్మికుడు కష్టం అని తెలుసు, నిర్మాత బాధ తెలుసు, నిర్మాత కష్టం తెలుసు. అది ఆగితే, షూటింగ్ ఆగితే వాళ్ళకి ఎంత బాధ ఉందో నిర్మాతకి అంతే బాధ ఉంది. అవును. సినిమా ఒక 20 రోజులు షూటింగ్ ఆగితే ఎంత బర్డన్ వస్తుందో, ఎంత నష్టం వస్తుందో, స్టూడియోలో మాకు డెమరేజ్ ఎంత పడుతుందో, ఆ సెట్లు ఎంత పడతాయో నిర్మాతగా తెలుసు. ఆ కార్మికుడు మొత్తం రోజుకి ఎంత ఇబ్బంది పడి డైలీ వేత్ ఇచ్చే లేబర్కి ఒక పూట వస్తే గడుస్తుంది ఫ్యామిలీ ఎంతమంది వస్తుంటారో, ఎంతమంది ఇబ్బంది పడతారో, వాళ్ళు ఎంత కష్టపడతారో అది కూడా తెలుసు, ఇది తెలుసు. అందుకే నేనేమంటాను, షూటింగ్ ఆగకుండా షూటింగ్ నడుస్తూ మాట్లాడుకోవాలి అంటాను నేను. అగాధం సృష్టించొద్దు, పరిష్కారం తేల్చండి, అంతే తప్ప అగాధం సృష్టించుకోవాలి. అగాధం 2-3 నుంచే ఉంది, ఇది 2-3 నుంచి, అది అగ్ర నిర్మాతలే. సరే, అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, ఎక్కడ చర్చలు జరిపారు, ఇక్కడ ప్రభుత్వ పెద్దలు అంటారు, అక్కడ ప్రభుత్వ పెద్దలు, అసలు టాలీవుడ్ కి ఒక పెద్ద అంటూ ఎవరు లేరా? ఒకప్పుడు మీరు అన్నట్టు దాసనారాయణరావు గారు, ఇట్లా చాంబర్ లో ఎవరు దీని చాంబర్ ఏమైనా ఫెయిల్ అయితే దానికి చిరంజీవి గారు మాట్లాడతారు. చిరంజీవి గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. తప్పలేదు. చిరంజీవి గారు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే, నేను కూడా మాట్లాడాను, నాకు కూడా మెసేజ్ పెట్టారు, ఇస్ ద రైట్ టైం నటికుమార్ గారు స్పోక్ టు మీ, అంటే నేను రైట్ టైంలో నేను మీ అంత చిన్న నిర్మాతలు అందరితో మాట్లాడతా, ఎందుకంటే మా వాళ్ళంతా వస్తాను మాట్లాడుతానంటే చిన్న నిర్మాతలతో మాట్లాడతా. ఇస్ ద రైట్ టైం, నేను వీళ్ళతో కూడా మాట్లాడతాను, మీరు అందరూ ఛాంబర్తో చర్చలు జరపండి, పరిష్కరించే దశలో వెళ్ళండి అని అన్నారు. అందరికి అదే మాట చెప్పారు. ఆయన వైలేషన్ చేయట్లే, పరిష్కారం ఎదుక్కోండి, పరిష్కారం అవ్వకపోతే అప్పుడు నేను రైట్ టైం నేను మాట్లాడుతాను అన్నారు. అంతే. దానికి అర్థం ఏంటో తెలుసా? సుప్రీం బాడీ ఛాంబర్ కాబట్టి మీరు కూర్చొని మాట్లాడండి, ఇక అత్యవసర పరిస్థితుల్లో నేను రావాల్సి వస్తే వస్తాను అన్నాడు. అది పెద్ద మనసు తరహా, అంతేగాని విభజించి పాలించి ఏం చేయలే. వీళ్ళు ఆంధ్ర వెళ్ళడం తప్పు. ఇప్పుడున్న సందర్భం ఆంధ్రాలో షూటింగ్లు జరగాలి, కానీ ఆంధ్రాలో ఎప్పుడంటే హెల్దీ వాతావరణంలో మీరు ఆంధ్రాలో మొత్తం డెవలప్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ, స్టూడియోలు పెంచుకుంటూ, అక్కడ జిఎస్టీలు కడుతూ ఇవన్నీ చేయాలి. స్కిల్ అంటున్నారు. ఎస్, మీరు ఇక్కడ ఇది రన్ చేస్తూ స్కిల్ పెంచండి. ఆంధ్ర ఎక్కడనా మీరు కొత్త స్కిల్ తెప్పించుకోండి, ట్రైనింగ్ ఇచ్చుకోండి. ఇవాళ బంద్ అయిపోయిందంటే ఎవరి కాలు యమునా తీరు అయిపోతారు. అది కాదు, ఇవాళ మీరు ఆ బంద్ క్లోజ్ అయిన తర్వాత కూడా స్కిల్, కొత్త స్కిల్ తెప్పించండి. వాళ్ళకి మెంబర్షిప్ అనేది వాళ్ళకి అడగండి, యూనియన్లో మీరు ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వాలి, లేకపోతే 10% కడితే ఇవ్వాలి, 5% కడితే ఇవ్వాలి. స్కిల్ చూసి, ట్రైనింగ్ చూసి ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే వర్కర్ని, మంచి వర్క్ చేసేవాడిని వెళ్ళిపోమంటానికి లేదు. ఆ వర్క్ చేసేవాడికి మనం పర్మిషన్ ఇవ్వాలి, షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, పని చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి. అలాంటివైనా ఫెడరేషన్లో తప్పులుంటే మాట్లాడదాం, చర్చల రూపంగా ప్రతిదీ మాట్లాడదాం, అగ్రిమెంట్ల రూపంగా ప్రతిదీ మాట్లాడదాం. షూటింగ్ ఆపి మాట్లాడడం కాదు, షూటింగ్ రన్ అవుతూ మాట్లాడదాం, పని కల్పిస్తూ మనం చర్చలు జరుపుతాం. అంతే కదా. దాన్ని మనకు షూటింగ్లు కాకుండా వాళ్ళు వచ్చి ఫెడరేషన్ ధర్నా, కెమెరా వాళ్ళు అందరూ వచ్చి ఛాంబర్ కింద ధర్నా, మేము అందరూ వచ్చి పైన సమాసాలు టీవీలో తినుకుంటూ కూర్చుంటాం. అంటే కింద ఏమనుకుంటారు కెమెరా వాళ్ళు అందరూ, ఏదో పెద్ద చర్చలు జరుగుతున్నాయి అనుకుంటారు. పైన ఏం చర్చలు లేవు, కింద వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడే చర్చలు ప్రారంభమై అంటారు, ముగిసాయి అంటారు. ఏం ప్రారంభమయ్యో ఏం ముగిసాయో తెలియదు. మేము షాక్ అవుతాం, ఎప్పుడు ముగిసాయి అసలు ఎప్పుడైందని మేము అనుకుంటాం. అంటే పాపం ఆలాగా అనుకుంటారు. అంటే ఇవన్నీ మనం 1 గంట 2 గంటలో మాట్లాడి తేల్చవలసినవి. ఇష్యూస్ అయితే లేవు, ఇష్యూస్ సృష్టిస్తున్నాం మనం. నాయకులు సృష్టిస్తున్నారు, ఇష్యూస్ అనేవి లేవు, నాయకులు సృష్టిస్తున్నారు. కార్మికుడు అన్యాయం అవుతున్నాడు, నిర్మాత అన్యాయం అవుతున్నాడు అని మాత్రం నేను చెప్పగలను. కొత్త నిర్మాతలు ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, సినిమా ఇండస్ట్రీలోకి వస్తే డబ్బులు పోతాయి, సినిమా ఇండస్ట్రీలోకి వస్తే మొత్తం టోటల్గా జోబీలు ఖాళీ అవుతాయి. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే మనం జాగ్రత్తగా ఉండాలా. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే ఆఖరి టైము బండి ఎక్కి, మనం విశాఖపట్నం నుంచి రైలు బండి ఎక్కి 10 కోట్లు తీసుకొస్తే వెళ్ళేటప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ ఫస్ట్ ఏసీలో వస్తాం, జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళడం తప్ప ఖాళీ చేతులతో ఏ రోజు కూడా ఇప్పుడు దాకా ఫస్ట్ ఏసీలో వచ్చి ఫస్ట్ ఏసీలో వెళ్ళిన వాళ్ళు 40 సంవత్సరాల చరిత్రలో ఎవరు లేరు. అర్థం ఏంటంటే విశాఖపట్నంలో ఫస్ట్ ఏసీలో సూట్ కేసు పట్టుకొచ్చినాడు, తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ కూడా డబ్బులు లేకుండా ఎన్నోలే ఉన్నారు తప్ప ఈజ్ అ 40 years ఇండస్ట్రీలో ఎవరు లేరు. మీరు ఎలాగున్నారు కుమార్ గారు, మీరు ఎలాగున్నారు, మరి మీరు ఇక్కడే ఉన్నారు కదా అంటే, నేను ఆఫీస్ బాయ్, మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, నిర్మాత,
దీనికి అన్ని కష్టసుఖాలు తెలిసి నాకు ఒక బడ్జెట్ పెట్టుకొని నాకు సమయం ఉన్నప్పుడు కరెక్ట్గా వస్తుందంటేనే సినిమా తీసా. నేను చేతులు కట్టుకొని సినిమా తీయలే, నేను హీరో దగ్గర చేతులు కట్టుకోలే, హీరో దగ్గర నిల్చోలే, హీరో దగ్గర సలాం చేయలే, హీరో దగ్గర బాత్రూమ్ బకెట్లు పట్టుకోలే. డేట్ ఇచ్చేవా పట్టుకున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు. అది కాదు, డేట్ ఇచ్చిన వాడు నాకు దేవుడు. అంతే, నా సినిమాకి డేట్ ఇచ్చిన చిన్న హీరో అయినా దేవుడు. నేను అందరి హీరోలతో సినిమా చేశాను. వాళ్ళందరూ శ్రీహరి గారితో, శ్రీకాంత్ గారితో, ప్రతి ఒక్కరు జగత్ బాబు గారితో, అందరితో చేసే సినిమాలు. అందరూ నాకు దేవుడితో సమానం. నేను అందరితో నాకు తగ్గట్టు బడ్జెట్గా రాజశేఖర్ గారితో అందరితో చేశాను. కానీ నాకు తగ్గిన బడ్జెట్తో చేశాను. చక్కగా హ్యాపీగా ఉంటూ నేను రియల్ ఎస్టేట్లో నాకున్న దాంట్లో నేను 10 మందికి అన్నం పెట్టే విధంగా నేను ఉండి ఇక్కడ కూర్చొని సెటిల్ అయ్యి ఈరోజు సినిమా ఎందుకు తీయట్లేదంటే ఎందుకు పోగొట్టుకోవాలని సినిమా తీయట్లే. సినిమాలో లాభం ఉంటే నేనే తీస్తా, సినిమాలో లాభం ఉంటే అరవింద్ గారు తీస్తారు, సినిమాలో లాభం ఉంటే సురేష్ బాబు గారు తీస్తారు, సినిమాలో లాభం ఉంటే చాలా మంది నిర్మాతలు తీస్తారు. కేఎల్ నారాయణ గారు ఎందుకు సినిమా తీయలే? ఇప్పుడు రాజమౌళి గారు డేట్స్ ఉన్నాయి కాబట్టి ఓ సినిమా తీస్తున్నారు, డబ్బు వస్తుంది కాబట్టి. మరి ఇన్నాళ్ళు ఆయన ఎందుకు తీయలే? సురేష్ బాబు గారు ఎందుకు తీయలే? అంటే నాలా చాలా మంది తీయలేదు పాత వాళ్ళు. అంటే ఎందుకు ఆగిపోయారు? అశ్విని దత్ గారు ఇప్పుడు పాప మాత్రమే తీస్తుంది పెద్ద సినిమాలు, అందుకు మరి ఆయన ఎందుకు తీయలేదు? అంటే ఇలా ఉదాహరణకు మనం చెప్పుకుంటే పోగొట్టుకోవటానికి తీయాలి. మీరు పెద్ద సినిమా అంటున్నారు. ఎన్ని కోట్లు, 800 కోట్లు సంపాదించారో పెద్ద సినిమా నిర్మాతలు. ఒక్కసారి నాకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ చూపించమనండి, జిఎస్టీ చూపించమనండి. అందుకే అంటారు పెరిగేవాడు తగ్గగా తప్పదు, పెరిగేవాడు తగ్గగా తప్పదు, వచ్చేవాడు పెద్ద బడ్జెట్ సినిమా తీసేవాడు ఆఖరికి ఎల్లకా తప్పదు. రోల్స్ రాయల్ కారులోని చూసాం, మారుతి కారు చూసాం, రోల్స్ రాయల్ కారు చూసాం, బస్సు చూసాం, చెన్నైలో బస్ స్టాప్, టీ నగర్ బస్ స్టాప్ చూసాం, ఎగ్మోర్ రైల్వే స్టేషన్ చూసాం. కనుక దాంట్లో వాళ్ళకి అర్థమై ఉంటుంది అందరికీ, మనం ఇంక వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఎగిరి పడకు పెద్ద బడ్జెట్ అని, ఎగిరి పడిన వాళ్ళు పెద్ద బడ్జెట్లో ఒక్క సినిమా 10 సినిమాలు ఇట్టు, ఒక సినిమా ఫట్టు, మొత్తం ఆఫీస్ ఫట్టు అంతే. అంటే ఈ చరిత్ర ఇక్కడ నడుస్తుంది, ఇది నిజం. అందుకే వచ్చే నిర్మాతలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీకు నిజంగా 10 సినిమాలు డబ్బు పోది, మీ భార్య బెడ్లో హ్యాపీ అనుకుంటే, ఈ ఇండస్ట్రీ ఫ్యాషన్ కోసం పోగొట్టుకోవాలనుకుంటే, ఈ ఇండస్ట్రీ సరదా కోసం పోగొట్టుకోవాలనుకుంటే, ఈ ఇండస్ట్రీని సరదాగా కార్మికులు ఇండస్ట్రీని పోషించడానికి రావాలనుకుంటే నిర్మాతగా రండి తప్ప, ఈ ఇండస్ట్రీలో సంపాదిద్దాం అనుకుంటే 98% ఫెయిల్యూర్స్ ఉన్నాయి, 2% హిట్స్ ఉన్నాయి. ఆ 2%లో మీరు లక్కీ డ్రాలో ఉంటే ఉండొచ్చు, లేకపోతే 98లో కొట్టుకుపోవచ్చు. కనుక నిజంగా నిర్మాతకి చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా నిర్మాతకైనా ఇది వర్తిస్తుంది. ఆలోచించి అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. మాకు చిన్నప్పుడు ఒక సామెత చెప్పారు పెద్దలు, ఏమన్నారంటే నిర్మాత వస్తారంట, నిర్మాత వచ్చినంటే మొత్తం వైట్ కూర్చోబెట్టి సార్ అంటారంట ప్రొడక్షన్ బాయ్, అక్కడ క్లాప్ కొడతారంట. క్లాప్ కొడేటప్పుడు కొంచెం వైట్ చైర్లో టవల్ వెళ్ళిపోతుంది, టవల్ వెళ్ళిందో చైర్ కొట్టిందో చైర్ వస్తుంది, ఆ చైర్ ఇనప చైర్ పోయి మామూలు చైర్ వస్తుంది. అలాగ లాస్ట్కి ప్రొడక్షన్ బాయ్ వచ్చి చైర్లో కూర్చుంటాడు, ప్రొడ్యూసర్ వచ్చి మొత్తం వస్తువులు పోయి ఆ చైన్లు పోయి అన్ని పోయి ప్రొడ్యూసర్ నించునే పరిస్థితికి వస్తాడు. ప్రొడ్యూసర్కి ఫస్ట్ 10 రకాల వంటలు పెడతారు, లాస్ట్కి ప్రొడ్యూసర్కి పెరుగన్నం పెడతారు, 10 రకాల వంటలు ప్రొడక్షన్ బాయ్కి వస్తాయి. మొత్తానికి ప్రొడక్షన్ బాయ్ బాగా హై రేంజ్. అంటే ఇది ప్రొడక్షన్ బాయ్ అంటే నించునే బాయ్ కుర్చీలో కూర్చుంటాడు, ప్రొడ్యూసర్ ఎక్కడికి వెళ్తాడండి బాయ్ స్టేజ్కి వస్తాడు. అంటే క్లాప్ కొట్టక ముందు ప్రొడ్యూసరు, క్లాప్ కొట్టి సినిమా పూర్తి అయ్యడానికి బాయ్ స్టేజ్. అంటే దాని అర్థం మీకు ఏం అర్థమైందా? పెద్దలు నాకు చెప్పింది ఏంటంటే మనం తెచ్చిన డబ్బంతా పోగొట్టుకొని ఈ స్టేజ్కి మనం వస్తాం. ఇది ఇండస్ట్రీని వదులుకోలేక ఆఖరి జీవితం అంతా ఇక్కడ గడిపిన కొంతమంది ఉన్నారు. నేనేం తేలేదు రండి అమ్మా, మా కంగారు పడతాను. నేను 86 రూపాయలు తీసుకుని వచ్చాను, 86 రూపాయలు తెచ్చాను చెన్నైలో, 86 రూపీస్ అంతే, అంతగానే ఎక్కువ తేలేదు. వచ్చాను, దేవుడి దేవాల నా గురువుగారి ఆశీస్సులు, రామారెడ్డి గారి ఆశీస్సులు, అలాగే నాకు అందరి ఆశీస్సులు, నా తల్లిదండ్రుల ఆశీస్సులు, నా పిల్లల అదృష్టం, నేనే హ్యాపీగా నేను ఎదుగుతూ వచ్చాను అంతే. నాకేమి ఇక్కడ నేను ఏమి పోగొట్టుకున్నది లేదు. కష్టం ఫలితం 35 సంవత్సరాల ఫలితం ఇది, రాత్రి కాదు. కనుక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. రాత్రి కోటీశ్వరులు అవ్వలేదు, రాత్రి భిక్షాధికారులు అవ్వలేదు. కాకపోతే
టైం టేకింగ్. 10 సినిమాలు హిట్, ఒక్క సినిమా ఫట్ అయితే రోడ్డు మీద పడిపోతా ఉంటే అర్థం చేసుకోండి. అవును మీరు ఏఎం రత్నం గారిని గుర్తు చేసుకోండి, అవును సార్ కేటీ కుజమోహన్ గారిని గుర్తు చేసుకోండి, ఇంకా చాలా మంది ఆర్ఆర్ వెంకట గారిని గుర్తు చేసుకోండి. ఉదాహరణకి మనందరికంటే అవును సీనియర్ ప్రొడ్యూసర్, మనందరికంటే ఇండస్ట్రీకి దిగ్గులు అవును అల్లు అరవింద్ గారు, మనందరికంటే ఇండస్ట్రీ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, వాళ్ళు ఈరోజు సినిమాలు తీయట్లేదు అంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరూ సినిమా తీయట్లేదు అంటే వాళ్ళు సినిమాలు స్టార్ట్ చేసిన రోజు వాళ్ళ వెనకాల మనం అన్ని చేయొచ్చు, ఇండస్ట్రీ బాగుంటుందని అర్థం మాట. ఓకే వాళ్ళు బయట ఎవరో తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు కానీ ఏదో చిన్న సినిమాలు చేస్తున్నారు కానీ పెద్ద సినిమా జోలికి వెళ్ళట్లేదు. బన్నీ గారితో ఆయన సినిమా తీయలేడా? ఎందుకు తీయలేరు సార్? డబ్బు లేదా మరి కదా, మరి ఆయన ఎందుకు తీయట్లే? రానాతో ఎందుకు తీయట్లే సినిమా? మరి సురేష్ వెంకటేష్ గారితో ఎందుకు తీయట్లే? అంటే ఇవన్నీ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే మార్కెట్ నష్టాల్లో ఉండి పోగొట్టుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు. అందుకే అందరూ సైడ్ బిజినెస్ ఎత్తుక్కుంటూ ఇండస్ట్రీలో ఉన్నందుకు ఉంటున్నారు అంతే తప్ప ఇండస్ట్రీ ఆశాజనకంగా లేదు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది, అర్థం చేసుకోవాలి. అంటే ఇబ్బందికర పరిస్థితులు అంటే ఇప్పుడు టాలీవుడ్ కుదిపేస్తుంది, కొన్నాళ్ళు డ్రగ్స్ కేసు నడిచింది, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కేసు, వీటిపై మీరు అంటే వాళ్ళు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? డబ్బు మీద ఆశ పెరిగి ఎక్కువ మంది అది బెట్టింగ్గా ఏంటి అనవసరం, అవతల అడ్వర్టైజ్మెంట్ డబ్బు ఇస్తున్నారు, అది ఇన్లీగలా లీగలా అనవసరం, వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేశారు అంతవరకు. కానీ మనం చేసేటప్పుడు అవతల వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. మనం ఏమంటున్నాం అంటే గోవాలో ఉంది, శ్రీలంకలో ఉంది, మలేషియాలో కొన్ని దిక్కులు ఉన్నాయి, అది వేరు. మనకి ఆంధ్రప్రదేశ్లో లేవు. కనుక 2 రాష్ట్రాల్లో మీరు ప్రచారం చేయడం వల్ల ఆ ప్రచారం ఇక్కడ ఆన్లైన్లో ఓపెన్ అయితే ఎక్కడో కాడ ఎడిట్ అవుతున్నారు పిల్లలు సెలబ్రిటీగా చేస్తున్నారు కదా అవుతున్నారు. దానివల్ల కొన్ని ప్రాణాలు పోతున్నాయి. అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలా. మీకు డబ్బే కావాలంటే ఆర్టిస్టులుగా డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బే కావాలంటే హీరోయిన్లుగా డబ్బులు వస్తున్నాయి. కనుక మీ డబ్బులను డబ్బే కావాలి, డబ్బే ప్రాధాన్యత, ప్రాణాల మీద కూడా మనం డబ్బులు ఎదుర్కొంటాం అంటే ఇలాంటివి చెయ్యాలి. మీకు అన్నీ తెలుసు, అవగాహన ఉన్నవాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు. కనుక ఇలాంటివన్నీ ఈడీ రేపు ఉదయం ఈడీ వెళ్తేప్పుడు ఈడీ గారు అదే చెప్తారు, మాకేం తెలియదండి, గోవాలో పర్మిషన్ ఉందన్నారు, అక్కడ పర్మిషన్ ఉందన్నారు, మేము అక్కడ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేయలేదంటారు. ఆన్లైన్ ప్రపంచం అంతా ఉంది. ఇది స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకోవాలి. ఈ యాప్స్ అన్ని బ్యాన్ చేయవలసింది, పట్టుకోవాల్సింది, అరెస్ట్ చేయవలసింది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే చూసి చూడనట్టు వదిలేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నేను చాలా నిజాయితీగా ఉన్నానని చెప్పేసి యాప్లో వదిలేస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఏం రైట్ ఉంటుందమ్మా? మీరు ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆపాలా, ఎక్కడెక్కడ ఉందో అది ఉంచి అక్కడ ఆన్లైన్ ఓపెన్ అవ్వకూడదు. ఓపెన్ అవ్వకుండా మనం అన్ని పెట్టుకోవాలా, చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు. ప్రజలు పోతూ ఉన్నా, ప్రజలు చచ్చిపోతూ ఉన్నా ఈడీ కూడా ఎంక్వైరీ చేస్తుంది, ఏం దాకా ఉంటుందో తెలియదు. కనుక వెరీ సీరియస్గా మొత్తం ఇండస్ట్రీ ఉన్న అందరూ కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ సీరియస్గా తీసుకొని మనం ప్రచారం ఆపితే బాగుంటుందేమో నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.